హాయ్ హలో వెల్కమ్ టు ఈ బోధ. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2 జీవిత బీమా పథకాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం. ఈ 2 కూడా జీవిత బీమా పథకాలు. ఎవరైతే పేదవారు అంటే వాళ్ళకు చాలని ఇన్కమ్ ఉంటుంది, చాలా తక్కువ జీతానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ డిపెండెంట్కి ఒక ఆర్థిక భద్రత కల్పించాలంటే ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే వారికి అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత ఒక పెన్షన్ అనేది కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, కొంత చిన్న మొత్తంలో వాళ్ళు డబ్బులు దాచుకుంటే. సో ఇలా ఈ 3 పథకాలు కూడా ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో పేదవారని కాదు, ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ఈ 3 పథకాలు తీసుకోవచ్చు. బట్ మనం ముఖ్యంగా ఈ వీడియోలో ఈ 2 పథకాల గురించి, అంటే జీవిత బీమాకు సంబంధించినటువంటి 2 పథకాల గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో అటల్ పెన్షన్ యోజన గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని మీరు చూడొచ్చు. తర్వాత ఈ జన్ సురక్ష అనే .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే 3 పథకాల గురించి పూర్తి డీటెయిల్స్ అక్కడ మీకు దొరుకుతాయి. అంటే ఇందులో అప్లై చేసుకోవాలంటే సంబంధిత ఫామ్స్, తర్వాత క్లెయిమ్ చేసుకునేటప్పుడు క్లెయిమ్ ఫామ్స్ అన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో ఉంటాయి. సో మరి ఈ 2 పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం. ఈ 2 పథకాలు కూడా మనకు 2 రకాల బెనిఫిట్స్ ఇస్తాయి. అవి ఏంటంటే, ఈ సురక్ష బీమా అనేది ప్రమాదవశాత్తు మరణించినప్పుడు లేదా ఆ ప్రమాదం వల్ల ఏదైనా వైకల్యం వచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం అనేది ఈ పాలసీ తీసుకున్నటువంటి, ఈ పథకంలో చేరినటువంటి పర్సన్ ఎటువంటి డెత్ అయినా ఈ యొక్క పాలసీ పనిచేస్తుంది. అందుకోసం దీన్ని టర్మ్ పాలసీ అనుకోవచ్చు మనం. జనరల్గా మనం టర్మ్ పాలసీ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉండాలి. బట్ ఈ పాలసీలో, ఈ పథకానికి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. సో ఈ 2 పథకాలు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. సురక్ష బీమా అనేది ప్రమాదవశాత్తు, అంటే యాక్సిడెంట్ వల్ల చనిపోవడం లేదా యాక్సిడెంట్ వల్ల డిజబిలిటీ రావడం, పర్మనెంట్ డిజబిలిటీ రావడం వచ్చినప్పుడు ఈ పథకం పనిచేస్తుంది, సురక్ష బీమా యోజన. అదే జీవన్ జ్యోతి బీమా పథకం అనేది చనిపోయినప్పుడు, అంటే పర్సన్ చనిపోయినప్పుడు ఈ పథకం నుంచి సంబంధిత బెనిఫిట్స్ నామినీకి ఇస్తారు. సో మరి ఇక్కడ 18 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ సురక్ష బీమా యోజన తీసుకోవచ్చు. అదే జీవన్ జ్యోతి పథకం కావాలి అంటే 18 నుంచి కేవలం 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జీవన్ జ్యోతి అనే పథకం తీసుకోవచ్చు. అంటే మీ వయసు 50 దాటిందంటే మీకు ఒక సురక్ష బీమా యోజన, అంటే యాక్సిడెంటల్ వల్ల డెత్ అయినా, యాక్సిడెంటల్ వల్ల డిజబిలిటీ వచ్చిన పథకం మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. బిలో 50 ఉన్న వాళ్ళకి మాత్రం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం తీసుకోవచ్చు. సో మరి ఇందులో మనకు 2 లక్షల రూపాయల బీమా పథకం ఉంటుంది 2 పాలసీలో. బట్ ఇక్కడ సురక్ష బీమా యోజనకి 2 లక్షల బీమాకి సంవత్సరానికి 20 రూపాయలు చెల్లించాలి. దాని తర్వాత జీవన్ జ్యోతికి మాత్రం సంవత్సరానికి 2 లక్షల బీమా కోసం 436 రూపాయలు చెల్లించాలి. సో ఈ 2 పథకాలు కూడా మనకు 2015లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు వీటి యొక్క ధరలు చూసుకుంటే కనుక సురక్ష బీమాకి 12 రూపాయలు ఉండేది, జీవన్ జ్యోతి పథకానికి 330 రూపాయలు ఉండేది. సో ప్రీమియమ్స్ అనేది ఫిక్స్ కాదండి, ఇవి ఫ్యూచర్లో పెరిగేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 2015లో 12 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి సురక్ష బీమా యోజన ఈరోజు 20 రూపాయలు అయింది. రేపు కూడా ఈ పథకాల్లో ప్రీమియమ్స్ అనేది పెరగవచ్చు. సో మరి ఇంత తక్కువ అమౌంట్తో ఒక 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చేటువంటి పథకాలు మనకు వేరే ఎక్కడ మనకు లభించవు. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి పేదవారికి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎలిజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కదా, మరి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. సో వాళ్ళకి తెలియజేసి ఈ సంబంధిత ప్రీమియమ్స్ కూడా మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఆ ప్రీమియం కనుక చెల్లిస్తే వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా అనేది మనం కల్పించడం వల్ల అవుతాం. సో మరి ఇది ప్రతి ఇయర్ మనం పే చేసుకోవాలి. దీనికి జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ టర్మ్ అనేది ఉంటుంది ప్రతి సంవత్సరం. సో మరి అందులో మనము ఆ టైంలో ఎన్రోల్ కావచ్చు, ఒకవేళ మధ్యలో కూడా మనం ఎన్రోల్ కావచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ జ్యోతి పథకాన్ని కనుక మీరు మధ్యలో ఎన్రోల్ కావాలంటే మీరు పూర్తి రూ. 436 చెల్లించిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఏ నెల అయితే జాయిన్ అవుతారో ఆ నెల ప్రకారం మీకు ఇక్కడ ప్రో డేటా ప్రకారం ప్రీమియం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరిలో కనుక జాయిన్ అయితే రూ. 228 చెల్లిస్తే సరిపోతుంది. మళ్ళీ మే 31 అంటే మే వరకు మనకు ఆ అమౌంట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ జూన్ 1 నుండి మీరు రూ. 436 చెల్లిస్తే ఆ సంవత్సరం అంతా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం మీరు డబ్బులు కట్టుకుంటూ వెళ్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. సో మరి ఈ సురక్ష బీమా యోజనలో ఓకే, డెత్ అయితే 2 లక్షలు వస్తాయి. మరి ఒకవేళ డిజబిలిటీ వైకల్యం వచ్చినప్పుడు అంటే ఆ పర్సన్కి యాక్సిడెంట్ వల్ల 2 కళ్ళు కానీ, 2 చేతులు కానీ, 2 కాళ్ళు కానీ, 2 పాదాలు కానీ పూర్తిగా నష్టపోతే అతనికి 2 లక్షల రూపాయలు ఇస్తారు. లేదు ఒకే కాలు లేదంటే ఒకే కన్ను, ఒకే చేయి, ఒకే పాదం కనుక అతను కోల్పోయాడు అన్నప్పుడు 1 లక్ష రూపాయలు వస్తాయి. అతను చనిపోయాడు అన్నప్పుడు నామినీకి 2 లక్షలు ఇస్తారు. అతను చనిపోలేదు, డిజబిలిటీ వచ్చినప్పుడు ఆ డిజబిలిటీ ప్రకారం అతనికి డబ్బులు ఇస్తారు. సో ఒక పర్సన్ ఈ 2 పథకాలు తీసుకున్నాడు, అతనికి యాక్సిడెంట్ వల్ల డెత్ అయింది అన్నప్పుడు 2 పథకాల నుంచి 4 లక్షల రూపాయల వరకు నామినీకి ఇస్తారు. అదే ఒక పర్సన్ 2 పాలసీలు తీసుకున్నాడు, అతను ఏదైనా డిసీజ్ వల్ల చనిపోయాడు అన్నప్పుడు 2 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. సో సురక్ష బీమా యోజన అనేది కంపల్సరీ యాక్సిడెంట్ రిలేటెడ్లా అతని డెత్ కానీ, డిజబిలిటీ కానీ అనేది ఉండాలి. జీవన్ జ్యోతి బీమా అనేది ఎటువంటి డెత్ అయినా సరే ఆ యొక్క బెనిఫిట్ అనేది నామినీకి ఇస్తారు. సో మరి ఈ పథకం ఎక్కడ జాయిన్ కావాలి, ఎలా జాయిన్ కావాలి అంటే మనకు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ సేవింగ్ అకౌంట్ ఉండాలి. తర్వాత ఆ సేవింగ్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. మీకు ఒక రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఉండాలి. సో మీకు బ్యాంక్ అకౌంట్ అంటే జన్ధన్ అకౌంట్ కావచ్చు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావచ్చు అని మనం అనుకుంటాం కదా, అటువంటి వాళ్ళు కూడా ఈ పథకంలో చేరొచ్చు. మీకు 2-3 అకౌంట్స్ ఉన్నా కూడా కానీ ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రం ఒక పథకానికి మాత్రమే తీసుకోవాలి. సో మీకు 4 అకౌంట్లు ఉన్నాయి, 4 అకౌంట్ల నుంచి ఒక్కొక్క పథకం తీసుకుంటా అంటే అలా ఎలిజిబిలిటీ కుదరదండి. ఒక పర్సన్కి ఒక పథకం ఒక అకౌంట్ నుండి మాత్రమే ఇస్తారు. ఎప్పుడైనా మీరు ఈ పాలసీ తీసుకునేటప్పుడు కంపల్సరీ మీ యొక్క నామినీ డీటెయిల్స్ చక్కగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ బ్యాంక్ బ్రాంచ్లో మీరు వితిన్ 30 రోజుల లోపల మీరు చెప్పండి, పలానా పర్సన్ మీ బ్యాంకులో ఈ పథకం తీసుకున్నాడు, తను చనిపోయాడు, సో నీ నామినీ నాకు ఆ యొక్క బెనిఫిట్స్ అనేది ఇవ్వగలరు అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి. ఆ రిక్వెస్ట్ తర్వాత అప్పుడు డెత్ సర్టిఫికేట్, తర్వాత ఇంకా వాళ్ళు ఏదైనా ఫామ్స్ కనుక అడిగితే మనం ఫిల్ చేసి ఇచ్చేస్తే ఒక 30 నుంచి మ్యాక్సిమం 100 డేస్ లోపల మన యొక్క అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి బేసిక్గా ఈ 2 పథకాలు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్. కనీస ప్రీమియం ఎవరైతే నార్మల్ ఇన్సూరెన్స్ పాలసీస్ చెల్లించలేకపోతున్నారో వాళ్ళు ఇటువంటి పాలసీలు చెల్లించుకుంటే వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా ఇచ్చినట్టు అవుతారు. సో మరి మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది, నన్ను కూడా కాంటాక్ట్ చేస్తే మీకు నేను కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.